Namaste dear students, welcome to our video lesson. In this video, we are going to learn some correlative conjunctions. Correlatives అని కూడా అంటాం. అసలు కంజంక్షన్స్ ఏం చేస్తాయి? సెంటెన్సెస్ని జాయిన్ చేస్తాయి. ఓకే, అలాంటి సెంటెన్సెస్ జాయిన్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే చిన్న చిన్న సెంటెన్సెస్ని పెద్ద సెంటెన్సెస్గా మార్చుకోగలుగుతాం. దట్స్ వాట్ వీ ఆర్ లెర్నింగ్. ఓకే, అండ్ వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ conjunctions. Okay, so we are going to learn so that, such that, not only but also, either or, neither nor, whether or, and both and. ఓకే, ఈ కోరిలేటివ్ కంజంక్షన్స్ని మనం ఈ లెసన్లో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ సో దట్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? సో దట్ని ఎందుకు యూజ్ చేస్తాం అంటే సో దట్ని ఏదైనా ఒక పర్పస్ని చెప్పడానికి యూజ్ చేస్తాం. ఓకే, టు టెల్ ద పర్పస్ వి యూజ్ సో దట్. ఓకే, అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, రెండు సెంటెన్సెస్ని జాయిన్ రెండు వర్డ్స్, రెండు సెంటెన్సెస్, రెండు ఫ్రేజెస్ని జాయిన్ చేయడానికి మనం కంజంక్షన్స్ యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. ఈ సో దట్ని యూజ్ చేస్తాం. ఎలా యూజ్ చేస్తాం అంటే పర్పస్ చెప్పడానికి, ఏదైనా ఒక పర్పస్ చెప్పడానికి యూజ్ చేస్తాం. ఓకే, ఆ పర్పస్లో రెండు సెంటెన్సెస్ ఎలా జాయిన్ అవుతున్నాయో ఈరోజు మీరు ఈ లెసన్లో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, రెండు సెంటెన్సెస్లో ఫస్ట్ సెంటెన్స్ ఎప్పుడు కూడా ఒక యాక్షన్, మనం చేసినటువంటి పనిని చెప్తుంది. ఓకే, నెక్స్ట్ సో దట్ని చెప్పి, ఫస్ట్ సెంటెన్సెస్ ఒక యాక్షన్ చెప్పి, తర్వాత సో దట్ని చెప్పి, తర్వాత పర్పస్ని తెలియజేస్తాం. అర్థం కాలేదు కదా? ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఐ విల్ గో బై కార్. నేను కార్లో వెళ్తాను. దిస్ ఇస్ వన్ సెంటెన్స్. ఐ విల్ గో బై కార్. ఐ కెన్ టేక్ మోర్ లగేజ్ విత్ మీ. రెండు సెంటెన్సెస్ ఇవి. ఐ విల్ గో బై కార్. ఐ విల్ గో బై కార్ ఒక సెంటెన్స్, అండ్ ఐ కెన్ టేక్ మోర్ లగేజ్ రెండు సెంటెన్సెస్ ఇవి. ఓకే, ఈ రెండు సెంటెన్సెస్ని మనం ఒకే సెంటెన్స్గా మార్చాలి అంటే సో దట్ అనే దాంతో మనం జాయిన్ చేయొచ్చు. అంటే ఎలా? నేను మోర్ లగేజ్ని తీసుకోవడానికి అనుకూలంగా, తీసుకునే క్రమంలో అనే ఉద్దేశంతో వస్తుంది. తీసుకునేటందుకు వీలుగా తీసుకువెళ్ళాలి కావున నేను కార్లో వెళ్తాను. ఇది ఇక్కడ మన ఉద్దేశం. ఈ రెండింటిని ఎలా జాయిన్ చేస్తాం అంటే సో దట్ని యూస్ చేసేటప్పుడు ఫస్ట్ యాక్షన్ సెంటెన్స్ చెప్తే సెకండ్ పర్పస్ సెంటెన్స్ చెప్తాం. ఈ రెండు సెంటెన్సెస్కి మధ్యలో సో దట్ని యూస్ చేస్తాం. ఓకే, ఎలా కలుపుతాం అంటే ఐ విల్ గో బై కార్ సో దట్ ఐ కెన్ టేక్ మోర్ లగేజ్. ఐ విల్ గో బై కార్ సో దట్ ఐ కెన్ టేక్ మోర్ లగేజ్. మోర్ లగేజ్ని నేను తీసుకు వెళ్ళవచ్చు. మనం ఎవరింటికో ఒకరింటికి వెళ్ళాం. మనం అక్కడ అతను లేరు. పక్క వాళ్ళకి ఇలా మేము వచ్చామండి అని చెప్పి మామూలుగా చెప్పాం. అదే ఒక మెసేజ్ ఇచ్చాం అనమాట. ఓకే, సో అతను ఫోన్ కూడా పనిచేయలేదు. ఇదంతా సెకండరీ, మనం ఎగ్జాంపుల్ కోసం చూస్తున్నాం కాబట్టి. సో వీ లెఫ్ట్ ఏ మెసేజ్ విత్ హిజ్ నైబర్. వీ లెఫ్ట్ ఏ మెసేజ్ విత్ హిజ్ నైబర్. ఎందుకని? అది యాక్షన్, మనం చేసిన పని. పర్పస్ ఏంటి? హీ వుడ్ నో వీ హ్యాడ్ కమ్ టు హిస్ హోమ్. దీన్ని సో దట్తో ఎలా జాయిన్ చేస్తాం? సింపుల్. వీ హ్యాడ్ లెఫ్ట్, ఫస్ట్ యాక్షన్ కదా, వీ హ్యాడ్ లెఫ్ట్ ఏ మెసేజ్ విత్ హిజ్ నైబర్ సో దట్ హీ వుడ్ కమ్ టు నో దట్ వీ హ్యాడ్ కమ్ టు హిస్ హోమ్. అంతే. ఆ సెంటెన్స్ యాక్షన్ సెంటెన్స్ అండ్ పర్పస్ సెంటెన్స్. ఓకే, వీ లెఫ్ట్ ఏ మెసేజ్ విత్ హిజ్ నైబర్ సో దట్ హీ వుడ్ కమ్ టు నో దట్ వీ హ్యాడ్ కమ్ టు హిస్ హోమ్. ఓకే, let us take another example. It is too late. We can't go to cinema. సినిమాకి వెళ్ళలేం, బాగా లేట్ అయింది. ఇట్ ఈస్ టూ లేట్, మనం కాబట్టి సినిమాకి వెళ్ళలేం. ఇవి రెండు సెంటెన్సెస్. ఇట్ ఈస్ టూ లేట్, వీ క్యాన్ గో టు సినిమా. దీంతో సో దట్ నో కలపండి. ఇట్ ఈస్ టూ లేట్ సో దట్ వీ క్యాంట్ గో టు సినిమా. సినిమాకి మనం వెళ్ళలేము, బాగా లేట్ అయ్యింది కనుక సినిమాకి మనం వెళ్ళలేము. అతను ఇంట్లో లేడు కనుక, అతను తెలుసుకోవాలనే ఉద్దేశంతో మనం పక్కింటి వాళ్ళకి మెసేజ్ ఇచ్చాం, ఇలా మేము వచ్చామని. ఇలా మనం సో దట్ని యూజ్ చేస్తాం. దట్ ఈస్ యూస్ ఆఫ్ సో దట్. అండ్ సచ్ దట్ని కూడా అదే ఉద్దేశంతో యూజ్ చేస్తాం. కాకపోతే ఇది మీకు ఆల్రెడీ సో దట్ సచ్ దట్ ఒక లెసన్ ఇచ్చాను, ఆ లెసన్ కూడా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ కూడా టూ సెంటెన్సెస్ తీసుకుందాం. ద బాయ్ ఆస్క్డ్ ఎ వెరీ ఫూలిష్ క్వశ్చన్. ద బాయ్ ఆస్క్డ్ ఎ వెరీ ఫూలిష్ క్వశ్చన్. ఎవ్రీబడి లాఫ్డ్ ఎట్ హిమ్. ఇవి రెండు సెంటెన్సెస్. దీన్ని ఎలా జాయిన్ చేస్తాం? సచ్ యూజ్ చేసేటప్పుడు అటువైపు మనకి యూజువల్గా ఒక యాడ్జెక్టివ్ ఆర్ నౌన్ వస్తుంది. ద బాయ్ ఎటువంటి క్వశ్చన్ అడిగాడంటే, ద బాయ్ ఆస్క్డ్ సచ్ ఎ ఫూలిష్
చూడండి, ద బాయ్ ఆస్క్డ్ సచ్ ఎ ఫూలిష్ క్వశ్చన్ దాట్, ఇది చూడండి ఎలా జాయిన్ అవుతున్నాయి రెండు సెంటెన్స్. ద బాయ్ ఆస్క్డ్ సచ్ ఎ ఫూలిష్ క్వశ్చన్ దట్ ఎవ్రీబడి లాఫ్డ్ ఎట్ హిమ్, సచ్ దట్ ద బాయ్ ఆస్క్డ్ సచ్ ఎ ఫూలిష్ క్వశ్చన్ దట్ ఎవ్రీబడి లాఫ్డ్ ఎట్ హిమ్. ఇట్ వాజ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఐ రెడ్ ఇట్ ఇన్ వన్ సిట్టింగ్. చాలా బాగుందండి స్టోరీ. ఏదో చదువుతున్నాను, యాక్చువల్లీ ఓపెన్ చేసాం. ఇట్ ఈస్ ఆర్ ఇట్ వాజ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఐ రెడ్ ఇట్ ఇన్ వన్ సిట్టింగ్. దీన్ని సచ్ దట్లో ఎలా చెప్తాం? ఎంత ఇంట్రెస్టింగ్ స్టోరీ అంటే ఒక్క సిట్టింగ్లో చదివేశాను. ఇట్ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇట్ వాజ్ సచ్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇట్ వాజ్ సచ్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. సచ్ ఇక్కడ మనం పెట్టాం. ఇట్ వాజ్ సచ్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ దట్ ఐ రెడ్ ఇట్ ఇన్ వన్ సిట్టింగ్. ఇట్ వాజ్ సచ్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ దట్ ఐ రెడ్ ఇట్ ఇన్ వన్ సిట్టింగ్. ఒక్క సిట్టింగ్లో దాన్ని చదివేశాను. ఇలా మనం సచ్ని యూజ్ చేస్తాం. ద బాయ్ హ్యాస్ ఎ వెరీ ఫైన్ మేనర్స్. ఎవరింటికో వెళ్ళాం, ఆ అబ్బాయి మనకు చాలా నచ్చాడు. ద బాయ్ హ్యాస్ ఎ వెరీ ఫైన్ నేచర్. ఎవ్రీ వన్ లైక్స్ హిమ్. దీన్ని ఎలా మనం చెప్తాం? సచ్ దట్తో ద బాయ్ హ్యాస్ సచ్ ఫైన్ మేనర్. ద బాయ్ హ్యాస్ సచ్ ఫైన్ మేనర్స్ దట్ ఎవ్రీ వన్ లైక్స్ హిమ్. ఎంత చక్కటి మేనర్స్ కలిగి ఉన్నాడు అంటే అందరూ అతన్ని ఇష్టపడినంత చక్కటి మేనర్స్ కలిగి ఉన్నాడు. ద బాయ్ హ్యాస్ సచ్ నైస్ మేనర్స్ దట్ ఎవ్రీ వన్ లైక్స్ హిమ్. అతను అందరూ ఇష్టపడేటంతటి మంచి మేనర్ని కలిగి ఉన్నాడు. అది సచ్ దట్ని యూజ్ చేసే విధానం. అండ్ దెన్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో. ఇది కూడా రెండు సెంటెన్సెస్ని జాయిన్ చేయడానికి వాడతాం. దీని మీనింగ్ ఏంటంటే ఇదే కాదు అది కూడా, ఇదే కాదు అది కూడా. ద కార్ ఎగ్జాంపుల్, ద కార్ నాట్ ఓన్లీ ఈజ్ ఎకనామికల్. ద కార్ అంటే రెండు సెంటెన్సెస్, ఒకదానితో నాట్ ఓన్లీ చెప్తాం, దానికి ఎక్స్టెన్షన్ ఇచ్చేటప్పుడు మనం బట్ ఆల్సో చెప్తాం. ద కార్ నాట్ ఓన్లీ ఈజ్ ఎకనామికల్, ఎకనామికల్ మాత్రమే కాదు, బట్ ఆల్సో గివ్స్ ఫ్యూయల్ కన్జంప్షన్, బట్ ఆల్సో గివ్స్ గుడ్ కన్జంప్షన్, ఫ్యూయల్ కన్జంప్షన్, మంచి మైలేజ్ కూడా ఇస్తుంది. ఓకే, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. ద కార్ నాట్ ఓన్లీ ఈజ్ ఎకనామికల్ బట్ ఆల్సో ఫీల్స్ గుడ్ టు డ్రైవ్. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది డ్రైవ్ చేయడానికి. అది ఎకనామికలే కాదు, తక్కువ పెట్టాల్సిన అవసరమే కాదు, ఆర్థికంగా మన పాకెట్ మీద బర్డెన్ పడటం మాత్రమే కాదు, తక్కువ పడటం మాత్రమే కాదు, బట్ ఆల్సో ఫీల్స్ గుడ్ టు డ్రైవ్. చక్కగా డ్రైవ్ చేయడానికి కూడా బాగుంటుంది. ఆల్సో బట్ ఆల్సో గివ్స్ ఫ్యూయల్ కన్సంప్షన్, గుడ్ ఫ్యూయల్ కన్సంప్షన్. ఇలా మనం చెప్పుకోవచ్చు. హీఈస్ నాట్ ఓన్లీ ప్లేస్ ద పియానో, హీఈస్ నాట్ ఓన్లీ ప్లేస్ ద పియానో. అతను పియానో మాత్రమే ప్లే చేయటం కాదు, బట్ ఆల్సో ప్లేస్ ద గిటార్. పియానో మాత్రమే కాదు, గిటార్ని కూడా యూస్ చేయగలడు, ప్లే చేయగలడు. ఓకే, అంటే దీన్ని మామూలుగా స్పోకెన్ ఇంగ్లీష్లో అయితే ఎలా చెప్తామంటే జనరల్గా నాట్ ఓన్లీ బట్ ఆల్సో చెప్పొచ్చు, బట్ దాని బదులుగా యాజ్ వెల్ యాజ్ని ఎక్కువగా యూస్ చేస్తుంటాం. అంటే హీ ప్లేస్ ద పియానో యాజ్ వెల్ యాజ్ గిటార్, హీ ప్లేస్ ద పియానో యాజ్ వెల్ యాజ్ గిటార్. దీస్ చిల్డ్రన్ లైక్, అనదర్ ఎగ్జాంపుల్, దీస్ చిల్డ్రన్ లైక్ నాట్ ఓన్లీ కేక్స్, కేక్స్ మాత్రమే కాదు, బట్ ఆల్సో చాక్లెట్స్. వీళ్ళు చాక్లెట్స్ని కూడా ఇష్టపడతారు. అంటే కేక్స్ మాత్రమే కాదు, చాక్లెట్స్ని కూడా ఇష్టపడతారు. ఇలా నాట్ ఓన్లీ బట్ ఆల్సోని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఎయిదర్ ఆర్. ఎయిదర్ ఆర్ అంటే అదో ఇదో, అంటే కనెక్ట్స్ టు చాయిసెస్. ఎయిదర్ ఆర్ యూజ్ చేసేటప్పుడు ఏంటంటే యూజువల్గా రెండు చాయిసెస్ ఉంటాయి, ఆ రెండు చాయిసెస్లో అదో ఇదో అని చెప్పడానికి ఎయిదర్ ఆర్ని యూజ్ చేస్తాం. ఎయిదర్ ఆర్, ఒక చాయిస్తో ఎయిదర్, మరో చాయిస్తో ఆర్ అని చెప్పి మరో చాయిస్ని చెప్తాం. యూ కెన్ చూస్ ఎయిదర్ ద రెడ్ కార్ ఆర్ ద బ్లూ కార్. మరి కార్ వరకు ఎందుకులేండి. యూ కెన్ చూస్ ఎయిదర్ ద రెడ్ షర్ట్ ఆర్ బ్లూ షర్ట్. షాప్కి వెళ్ళాం, ఓకే, అన్నీ చూసిన తర్వాత రెండు షర్ట్స్ నచ్చాయి. ఇక్కడ రెండుకి మాత్రం మనం ఎయిదర్ ఆర్ని యూజ్ చేస్తాం. యూ కెన్ చూస్, మనం చెప్తున్నాం ఫ్రెండ్స్, యూ కెన్ చూస్ either the red shirt or the blue shirt.
నువ్వు అదో ఇదో రెడ్ షర్టో బ్లూ షర్టో ఏదో ఒకదాన్ని చూస్ చేసుకోవచ్చు. ఎయిదర్ ఆర్. యూ కెన్ స్టే ఐదర్ విత్ మీ ఆర్ విత్ హిమ్. ఎవరో ఊరు నుంచి వచ్చారు, ఓకే, తను కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాడు, ఎవరింటికి వెళ్తే వీళ్ళు ఫీల్ అవుతారా వాళ్ళు ఫీల్ అవుతారా అని చెప్పి. ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే, డోంట్ వరీ, యూ నీడ్ నాట్ వరీ అబౌట్ దట్, యూ నీడ్ నాట్ థింక్ ఆఫ్ ఇట్. యూ కెన్ స్టే ఐదర్ విత్ మీ ఆర్ విత్ హిమ్. యూ కెన్ స్టే ఐదర్ విత్ మీ ఆర్ విత్ హిమ్. ఐదర్ విత్ మీ ఆర్ విత్ హిమ్. ఇట్ ఈస్ ఐదర్ బ్లాక్ ఆర్ గ్రే, ఐ క్యాంట్ రిమెంబర్. అది బ్లాకో గ్రేనో నాకు సరిగ్గా గుర్తులేదు. ఇట్ ఈస్ ఐదర్ బ్లాక్ ఆర్ గ్రే, ఐ క్యాంట్ రిమెంబర్. దేని గురించో మనం చెప్తూ అది బ్లాక్ గానో గ్రే గానో ఉంది, నాకు అది గుర్తుకు రావట్లేదు. దిస్ ఇస్ ఎయిదర్ ఆర్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ నెయిదర్ నార్. నెయిదర్ నార్ అంటే అది కాదు ఇది కాదు. రెండు విషయాల్లో, రెండు చాయిసెస్లో ఇది కాదు అది కాదు అని చెప్పడానికి నెయిదర్ నార్, నీదర్ అని కూడా పలకొచ్చు దీన్ని, నీదర్ నార్. హీ లైక్స్ నీదర్ యాపిల్స్ నార్ బనానాస్ నార్ ఆరెంజెస్. నార్ని కంటిన్యూ చేయొచ్చు కూడా, అంటే రెండింటి మధ్య చెప్పాల్సిన అవసరం లేదు, నెయిదర్ నార్ని చెప్తాం, బట్ ఇంకోటి యాడ్ చేసేటప్పుడు నార్ని యాడ్ చేసి చెప్పేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హీ లైక్స్ నెయిదర్ యాపిల్స్ నార్ బనానాస్ అంటే యాపిల్ని ఇష్టపడడు, బనానాస్ని ఇష్టపడడు. ఇక్కడ హీ లైక్స్ అని ఉంది గమనించండి, ఎందుకంటే నెయిదర్ వచ్చినప్పుడు ఇక్కడ నాట్ మళ్ళీ రాదు, హీ లైక్స్ అనే వచ్చింది. హీ లైక్స్ నెయిదర్ యాపిల్స్ నార్ బనానాస్. ఆరెంజెస్ కూడా ఇష్టపడ్డు, నార్ ఆరెంజెస్. గువా కూడా ఇష్టపడ్డు, నార్ గువా. ఇలా నార్ని చెప్పుకుంటూ హీ లైక్స్ నెయిదర్ యాపిల్ నార్ బనానాస్ నార్ ఆరెంజెస్ నార్ ఏదో పపాయ, ఇలా మనం చెప్పుకోవచ్చు. ఓకే, మై న్యూ షర్ట్ ఈజ్ నెయిదర్ లాంగ్ నార్ షార్ట్. ఏదో షర్ట్ కొన్నాను, అక్కడ ట్రయల్ వేయలేదు. ఇప్పుడు ఏం చెప్తున్నాం? లక్కీలీ, ఫార్చునేట్లీ, మై న్యూ షర్ట్ ఈజ్ నెయిదర్ లాంగ్ నార్ షార్ట్, ఇట్స్ పర్ఫెక్ట్ ఫిట్. ఓకే, నెయిదర్ లాంగ్ నార్ షార్ట్, పొట్టి కాదు పొడవు కాలేదు, ఇట్స్ పర్ఫెక్ట్ ఫిట్. ఓకే, our teacher speaks neither loudly nor softly. మాకు టీచర్ ఉన్నారు, మా టీచర్, షీ స్పీక్స్ నెయిదర్ లౌడ్లీ నార్ సాఫ్ట్లీ. మరీ లౌడ్గా మరీ సాఫ్ట్గా మాట్లాడరు, పర్ఫెక్ట్గా మాట్లాడతారు. ఇలా మనం నెయిదర్ నార్ని యూస్ చేయొచ్చు, అది కాదు ఇది కాదు అనే మీనింగ్తో. నెక్స్ట్ వన్ ఈజ్ వెదర్ ఆర్. అదో ఇదో, ఎస్ ఆర్ నో, ఏదో ఒకటి. అదో ఇదో తెలియదు. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇది అర్థమైపోతుంది. వీ నెవర్ నో వెదర్ హీ లాఫ్స్ ఆర్ క్రైస్. వీ నెవర్ నో వెదర్ హీ లాఫ్స్ ఆర్ క్రైస్. అతను నవ్వుతున్నాడో ఏడుస్తున్నాడో మాకు ఎప్పటికీ తెలియదు, ఎప్పుడు తెలియదు. అతని ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటే నవ్వుతుంటాడో ఏడుస్తుంటాడో తెలియదు, ఒకలాంటి ఎక్స్ప్రెషన్. ఓకే, ఇట్స్ అ టిపికల్ ఎక్స్ప్రెషన్. వీ నెవర్ నో వెదర్, అదో ఇదో రెండు యాక్షన్స్. ఓకే, వీ నెవర్ నో వెదర్ హీ లాఫ్స్ ఆర్ క్రైస్. ఏడుస్తుంటాడో నవ్వుతుంటాడో తెలియదు. వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, లైక్ చేసినా చెయ్యకున్నా, యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. నువ్వు నీ పేరెంట్స్ గురించి టేక్ కేర్ చేయాలి. వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, నీకు ఇది ఇష్టపడవచ్చు ఇష్టపడకపోవచ్చు, ఐ సజెస్ట్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. వీఆర్ నాట్ ష్యూర్ వెదర్ టు స్టే హియర్ ఆర్ గో సమ్వేర్ ఎల్స్. కన్ఫ్యూషన్లో ఉన్నాం, అది కొన్ని రకరకాలుగా బస్ స్టాండ్కి అన్నిటికీ ఆ హోటల్ దగ్గరగా ఉంది. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? వీఆర్ నాట్ ష్యూర్, కానీ కంఫర్టబుల్గా లేదు, టాయిలెట్స్ అవి క్లీన్గా లేవు. ఇప్పుడు మనం ఏమంటున్నాం? ఉండాలా వద్దా? వీఆర్ నాట్ ష్యూర్ వెదర్ టు స్టే హియర్ ఆర్ గో సమ్వేర్ ఎల్స్. అలా మనం వెదర్ ఆర్ని యూస్ చేస్తాం. అండ్ బోత్ ఎండ్ యూజువల్గా ఇద్దరూ ఫలానా మరి ఫలానా, పర్సన్స్ ఆర్ థింగ్, ఈ రెండింటి గురించి మనం చెప్పడానికి యూస్ చేస్తాం. అంటే బోత్ ఎండ్ అనేది టు ఎంఫసైజ్ ద లింక్ బిట్వీన్ టూ థింగ్స్, దిస్ మేక్స్ స్ట్రాంగ్ కనెక్షన్ అని అంటాం. అంటే ఎండ్ ఒకటే యూస్ చేయొచ్చు, బోత్ ఎండ్కి బదులుగా ఓన్లీ ఎండ్తో కూడా చెప్పొచ్చు. కానీ బోత్ ఎండ్ చెప్పేటప్పుడు ఎక్స్ట్రా ఎంఫసైజ్
అండ్ స్ట్రాంగర్ కనెక్షన్ని చెప్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఐ లైక్డ్ బోత్ క్రికెట్ అండ్ వాలీబాల్ when I was young. I liked both cricket అండ్ వాలీబాల్ వెన్ ఐ వాజ్ యంగ్గా ఉన్నప్పుడు నేను క్రికెట్ని వాలీబాల్ని రెండింటిని ఇష్టపడేవాడిని. ఐ లైక్డ్, ఇక్కడ ఐ లైక్డ్ క్రికెట్ అండ్ వాలీబాల్ అని కూడా చెప్పొచ్చు. క్రికెట్ వాలీబాల్ ఇష్టపడేవాడిని. అయితే బోత్ని చెప్పేటప్పుడు ఏంటంటే క్రికెట్ని వాలీబాల్ని అది కొంచెం స్ట్రాంగ్గా చెప్పిన ఫీలింగ్ వస్తుంది. ఐ లైక్ బోత్ క్రికెట్ అండ్ వాలీబాల్ వెన్ ఐ వాజ్ డ్యూరింగ్ మై కాలేజ్ డేస్. రెండింటిని, క్రికెట్ని వాలీబాల్ని అని ఎంఫసైజ్ చేస్తున్నట్టు, స్ట్రెస్ ఇస్తున్నట్టు, స్ట్రాంగ్గా చెప్తున్న ఫీలింగ్ వస్తుంది. బోత్ అండ్ యూజ్ చేసేటప్పుడు ఓన్లీ అండ్ని కూడా యూజ్ చేయొచ్చు. బోత్ ఇండియా అండ్ అమెరికా కండెమ్డ్ ద యాక్షన్. ఏదో యాక్ట్ జరిగింది, ఆ యాక్ట్ని బోత్ ఇండియా అండ్ అమెరికా, ఇండియా అమెరికా రెండూ కూడా ఖండించాయి. ఓకే, దే ఆర్ బోత్ టయర్డ్ అండ్ హంగ్రీ. దే ఆర్ బోత్ టయర్డ్ అండ్ హంగ్రీ ఆఫ్టర్ షాపింగ్, ఆఫ్టర్ లాంగ్ షాపింగ్. మార్నింగ్ 10 o'clock వెళ్ళి ఈవినింగ్ 6 o'clock వరకు షాపింగ్ చేసాం. సో దే ఆర్, వాళ్ళు కదా, దే ఆర్ బోత్ టయర్డ్ అండ్ హంగ్రీ. ఆకలిగా ఉంది, అలసిపోయారు ఆఫ్టర్ షాపింగ్. ఇలా మనం యూస్ చేస్తాం. దీంతో కొన్ని సెంటెన్సెస్ని మీరు ఓన్గా తయారు చేయండి, ఆటోమేటిక్గా మీకు ఇది అర్థమవుతుంది. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్.